నిజమేనా? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి జరిగేది. బకెట్‌లో బురదంతా నింపుకొని మీకు దారి బిర్చి యార్డ్‌కి వెళ్తూ దారి పొడుగునా మిగిలిన అన్ని పార్టీల మీద జల్లుకుంటూ వెళ్ళాడట. నిజమేనా అది? ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న ప్రజలందరికీ కూడా వీక్షకులకి శుభోదయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు రాష్ట్రంలో మిర్చి రైతులు పడుతున్న యాతనాన్ని అడ్రస్ చేయడానికి వెళ్ళటం సమంజసమే. దాన్ని ఆక్షేపించడానికి అవకాశం లేని అంశం అది. చాలా రైట్ టైం. ఎందుకంటే ఇప్పుడు మిర్చి బాగా సీజన్. ఎట్లా అంటే మార్కెట్ యార్డ్ నిండా కూడా మిర్చి బాగా ఎక్కువగా ఉధృతంగా వస్తుంది. ఈ నేపథ్యంలో డిస్ట్రెస్ ప్రైస్ కి రైతులు అమ్ముకొని ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఇవాళ మిర్చి రైతులు చాలా అల్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ చూస్తే కనుక దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మిర్చి పంటలో మొట్టమొదటి స్థానంలో ఉంది. ప్రపంచానికి అనేక దేశాలకి దాదాపు 15-20 దేశాలకి మిర్చి మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతాం. ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ చూస్తే కనుక 14,700 రూపాయలు ఒక క్వింటాలు మిర్చి తయారు చేయడానికి ఖర్చు అవుతుంది రైతుకు. మరి ఈవేళ మార్కెట్లో చూస్తే కనుక 10,000 రూపాయలు 9,000 రూపాయలు 11,000 రూపాయలు అది వెరైటీని బట్టి రైతు అమ్ముకునే దుస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఆ పాయింట్ని ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని మరి అడ్రస్ చేయడం అనేది ప్రతిపక్ష పార్టీగా అతని బాధ్యత నిర్వర్తించాడు. కాబట్టి ఈసీ పర్మిషన్ ఉందా లేదా, పోలీసులు పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది సెకండరీ ఇష్యూ. బట్ ఇట్స్ ఏ రైట్ టైం. ఇప్పుడు కాకపోతే ఇంకొక ఎప్పుడు ఆ మిర్చి రైతులను అడ్రస్ చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు చేస్తేనే దానికి ఏదైనా న్యాయం జరుగుతుంది. కాబట్టి నిన్నటి ప్రతిపక్ష నాయకుడిగా అతను ప్రతిపక్ష పార్టీ నేతగా ఆ పాయింట్ వరకు అయితే నేను అంగీకరిస్తాను, అతను సమర్థిస్తాను. అతను ఆ పాయింట్ అడ్రస్ చేశారు. అట్లాగే మేము కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా మేము రైతులకి అన్యాయం జరుగుతుంది, రైతులకి మంచి రేటు ఇవ్వండి అని చెప్పేసి మొత్తుకుంటానే ఉన్నాం. ఇప్పుడు ఇందాక రఫీ గారు కానివ్వండి, జనసేన మిత్రుడు కానివ్వండి మాట్లాడుతూ మేమేం చేయాలి, ఎక్కువ విదేశాల్లో కొంటలేదు వద్దన్నారు ఎన్నారు. ఇది అసమర్థత మాట. ఎప్పుడైతే ప్రభుత్వాల బాధ్యత అది, రైతులు పండించే పంటని కష్టపడి పండించే పంట రేటు గనక రాకపోతే డిస్ట్రెస్ ప్రైస్ కి అండర్ ప్రైసింగ్ జరుగుతుంటే గనక ప్రభుత్వాలు కొనాలి. ప్రభుత్వాలు దేనికి ఉన్నాయి? ప్రభుత్వాలు మార్కెట్ దేనికి ఉంది? ఎందుకు నిర్ణయం చేసుకోలేదు? మార్కెట్ ద్వారా కొనాలి. స్వామినాథన్ కమిషన్ చెప్పింది ఏంటి? ఏదైతే ప్రొడక్షన్ కాస్ట్ అవుతుందో ప్రొడక్షన్ కాస్ట్ 50% మించి ప్లస్ యాడ్ చేసి మద్దతు ధర ప్రకటించమని చెప్పేసి చెప్పారు. స్వామినాథన్ అనేక పంటలకి. దాంట్లో మిర్చికి వాళ్ళు చూస్తే కనుక 14,500 రూపాయలు గిట్టుబాటు ధర, 22,000 రూపాయలు అన్నా కానీ ధర రావాలి. కానీ ఈ రోజు లేదు కదా. తక్కువకి నష్టానికి అమ్ముకొని ఒక్కొక్క మిర్చి రైతు ఎకరాకి 40,000 నుంచి 50,000 రూపాయలు నష్టపోతున్నాడు. వాళ్ళని ఎవరు ఆదుకోవాలి చెప్పండి? ప్రభుత్వాల బాధ్యత కాదా? ప్రభుత్వం ఆదుకోవాలి. మార్కెట్ దేనికి ఉంది? చెప్పారు కదా రఫీ గారు, చాలా క్లియర్ గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి రఫీ గారు చాలా బాజీ గారు మీరు విన్నారో లేదో రఫీ గారు చాలా క్లియర్ గా చెప్పారు. మాది బాధ్యత కాదు, ఏం తెలియదా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రైస్ లేకపోతే ఏం చేస్తామని అడిగారు ఆయన. అది కూడా తప్పు. అప్పుడు కూడా రైతు సంఘాలు వ్యతిరేకించినాయి. 7,000 ఏంటి, 7,000కి ఎలా గిట్టుబాటు అవుతుంది, నష్టపోతామని. అది సమంజసమైన ధర కాదు. అప్పుడు కూడా ఆయన 7,000 ప్రకటించి చేతులు దులుపుకున్నాడు. అప్పుడు అన్యాయం గురయ్యాడు రైతు. 7,000 కాదండి, దీనికి సరిగ్గా టెక్నికల్ ప్రొసీజర్ ఉంది. ఏంటంటే మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనాలి, కనీసం కేంద్రం చేత కొనిపించాలి. కేంద్రం అన్ని పంటలకి మద్దతు ధర ప్రకటిస్తూ ఉంది, కానీ అధికారికంగా మరి మిర్చికి మద్దతు ధర ప్రకటించట్లా. స్పైసెస్ బోర్డు అని ఒకటి ఉంది కేరళలో, కొచ్చిన్లో. ఆ స్పైసెస్ బోర్డు కింద మిర్చిని కూడా తోసేసి వాళ్ళు అనిపిస్తున్నారు, కనీసం పట్టించుకోవట్లా మిర్చికి ఏం చేయాలనేది. అందుకనే రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారంటే మిర్చికి కూడా ఒక బోర్డుని సపరేట్ గా అరేంజ్ చేయండి. మీరు పసుపుకి అరేంజ్ చేసినట్టు. అంటే బాజీ గారు హాస్ రైజ్డ్ ఎ వాలిడ్ పాయింట్. బాజీ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి వాలిడ్ పాయింట్ మీరు రైజ్ చేశారు. ఒకసారి శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దామండి. బాజీ గారు మీరు ఒక బోర్డు ఏర్పాటు చేయండి, రైతు యొక్క పరిస్థితిని మానిటరింగ్ చేయండి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ టు టేక్ ఎ కాల్ అండి దాని మీద. ఒకసారి బాజీ గారు ఏమండి ఒక మాట, నాకు టైం ఇవ్వండి, ఒకటే నిమిషం.
ఎక్స్పోర్ట్ ధర ఇవాళ ఈ రోజు రేట్ చెప్తున్నాను, 1,72,767 రూపాయలు 54 పైసలు ఇవాళ రేటు ఉంది. క్వింటాలు టన్ను ఎగుమతి అవుతుంది ఆ రేటుకి, $1988. కానీ రైతుకి ఎంత వస్తుందండి? ఇవాళ మార్కెట్లోకి వెళ్తే ఇవాళ గుంటూరులో 10,000, 11,000 రూపాయలు వస్తుంది. ఈ మధ్యలో ఎక్కడికి వెళ్తుంది ఆ రేటు? అట్లా రిటైల్ ధర చూడండి మీరు, మార్కెట్లో రిటైల్ ధర మిర్చి కొనడానికి వెళ్ళండి, ఏదైనా కిరాణా షాప్కో లేకపోతే సూపర్ బజార్కో 200 రూపాయలు ఉంది. అవును, ఎక్కడికి వెళ్తుంది ఆ మార్జిన్? రైట్, మళ్ళీ వస్తా బాజీ గారు, బాధ్యత ప్రభుత్వానికి కాదా అని అడుగుతున్నాను. రైట్, మళ్ళీ వస్తా. ఒకసారి శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఈ లోపల అంబటి రాంబాబు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మార్కెట్ ఎందుకుంది? రైట్, ఇవన్నీ డెఫినెట్ గా కూటమి ప్రభుత్వం దీని మీద మాట్లాడాలి. బాజీ గారు ఒక్క నిమిషం ఆగండి. అంబటి రాంబాబు గారు మాట్లాడి చూసి ఒకసారి శేఖర్ రెడ్డి గారి దగ్గర అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు? 11 సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పక్షం ఒకే ఒక్కడు 40% తెచ్చుకున్నాడు. మీలాగా 4-5 కలిసి కాదు. అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వస్తుంటే Z+ సెక్యూరిటీ ఉంటే లోకేష్ మాట విని పోలీసులు పక్కన పెడతారా? ఏమండి నాకు అర్థం కాలేదు. ఎంత దుర్మార్గం అండి. తొక్కిసలాట, అల్లాడిపోయాం, పోతే పోయాం, కానీ మాకేం అభ్యంతరం లేదు. తొక్కిసలాట, గందరగోళం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పక్కన నుంచోవాలన్నా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఒక్క పోలీసు లేడు. మేమే మంత్రులు అటు ఇటు కింద పడి మీద పడి అటు పడి ఇటు పడి సర్దుకున్నాం. కనీసం ప్రెస్ మీట్ ఇలా పెట్టుకుందామంటే జనం వచ్చి మీద పడిపోతున్నారు, రైతాంగం వచ్చి మీద పడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటువంటి తాపత్రయంతో ముందుకు వస్తున్నారు. ఒక్క పోలీసు కూడా లేకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కుట్ర కదా లోకేష్. ఇది తప్పు కదా. ఇది రైట్, శాశ్వతం ఈ ప్రభుత్వం, శేఖర్ రెడ్డి గారు ఈ అధికారం. ఆయనేమో జనం